కపిల తీర్థానికి మహత్యం ఉందా? తెలుసుకుందాం. తెలుగునాట ఉన్న సుప్రసిద్ధ శైవ క్షేత్రాలలో కపిల తీర్థం ఒకటి. ప్రపంచ ప్రఖ్యాతగాంచిన వైష్ణవ తిరుపతి క్షేత్రమైన తిరుపతి పట్టణంలో ఇది ఉండటం విశేషం. హరిహరులకు ఏ భేదం లేదని నిరూపిస్తూ నిలిచినటువంటి ఈ తీర్థరాజం తిరుపతిలోని అలిపిరి మార్గంలో ఉంది. శేషాచల పర్వత పాదాన ఉన్న ఈ క్షేత్రంలో మనోహరమైన ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం, అందమైన జలపాతాలు యాత్రికులను కట్టిపడేస్తాయంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. కృతయుగంలో ఈశ్వరుని గురించి ఘోర తపం ఆచరించిన కపిల మహర్షి భక్తికి మెచ్చి పాతాళం నుంచి పొడమని బద్దలు కొట్టుకుంటూ వచ్చిన శివుడు ఈ పవిత్ర తీర్థంలో నిలిచినట్లు స్థల పురాణం చెబుతోంది. కపిలుని తపస్సుకు మెచ్చి నిలిచిన స్వామిని కపిలేశ్వరునిగాను, ఇక్కడి లింగాన్ని కపిలలింగంగాను పిలుస్తారు. కామాక్షి సమేతుడై నిలిచిన స్వామివారిని తర్వాతి కాలంలో అగ్నిదేవుడు ఆరాధించిన కారణంగా ఇక్కడి లింగాన్ని అగ్నిలింగంగానూ వ్యవహరిస్తారు. తిరుమల గిరణ నుంచి గలగల ప్రవహిస్తూ అమితమైన వేగంతో సుమారు 25 అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకే ఆకాశగంగా శివుని జటాజూటాన్ని చేరినట్టు అనిపిస్తుంది. ఇక్కడి పుష్కరిణిని శైవులు కపిల తీర్థమని, వైష్ణవులు ఆళ్వార్ తీర్థమని, చక్రతీర్థమని పిలుస్తారు. ఇప్పుడున్న ఆలయం సుమారు 1000 ఏళ్ల నాటిదని చెబుతారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని ఏలిన రాజేంద్రుని చోళుల కాలంలో ఈ నిర్మాణం జరిగిందని, స్వతహాగా శైవ మతస్థులైన చోళులు దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించినట్టు స్పష్టంగా మనకు తెలుస్తోంది. వైష్ణవ తీర్థం విజయనగర రాజుల కాలంలో దీన్ని నాటి పాలకులు వైష్ణవ తీర్థంగా పరిగణించి ఆళ్వార్ తీర్థమని పిలవటం ఆరంభించారు. ఇప్పటి ఆలయానికి ముందున్న చిన్న గుడి ఆళ్వార్లలో ఒకరి పేరిట, నమ్మాళ్వార్ పేరిట నిర్మితమైనట్టు చెబుతారు. విజయనగర పరిపాలన చివరి రోజుల్లో అక్కడి నుంచి వచ్చి ఈ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్న ఒక దేవదాసి ఈ ఆలయంలో గణపతి ప్రతిష్ఠ గావించిందని చెబుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో కపిలేశ్వర స్వామితో పాటు కార్తికేయుడు, శ్రీకృష్ణుడు, అగస్త్యేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణేశ్వరుడు కూడా కొలువై ఉన్నారు. సంతతి లేనివారు ఈ క్షేత్రంలో ఉన్న స్వామిని ఆరాధించి ఒక రాత్రి కనుక నిద్ర చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక్కడి తీర్థంలో పుణ్యస్నానం ఆచరించిన వారి పాపాలు పటాపంచలవుతాయని భక్తుల విశ్వాసం. విశేషించి కార్తీక మాసంలో లక్షలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. వేకువజాము నుంచి పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ ప్రాంగణంలో ఈశ్వరునికి దీపాలు పెడతారు. కార్తీక మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారికి అత్యంత ఘనంగా పూజాధికాలు నిర్వహించి మారేడు దళాల పూజ, అన్నాభిషేకం చూసి తీరవలసిందే తప్ప ఆ వైభవాన్ని మాటల్లో వర్ణించలేం. ఇక్కడ మహాశివరాత్రికి ముందు జరిగే బ్రహ్మోత్సవాలు, డిసెంబర్ మాసంలో వచ్చే తెప్పోత్సవాలు భక్తులను అలౌకిక ఆనందంలో ముంచేస్తాయి. శేషాద్రి కొండ దిగువన 7 కొండలకు వెళ్లే దారిలో ఉంది. కపిల తీర్థానికి చక్రతీర్థం లేదా ఆళ్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. కృతయుగంలో పాతాళ లోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసినట్టుగా చెప్తారు. ఇందులో ఇది కపిలలింగంగా పేరొందింది. త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయలింగం అయి ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలు అందుకుంటోంది. ముల్లోకాలోని సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ 10 ఘటికల పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో అక్కడ స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా అది మేరు పర్వత సమానదానంగా పరిగణించబడుతుందని భక్తుల విశ్వాసం. కార్తీక మాసంలో వచ్చే కార్తీక దీప పర్వదినాన్న ఇక్కడ కొండపైన దీపం సాక్షాత్కరిస్తుంది. భక్తులందరూ కపిల తీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. శివరాత్రి పండుగ అలాగే బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి ఇక్కడ. తిరుమల అంటే శ్రీవారే, అణువణువు శ్రీ వెంకటేశ్వరుడే. తమిళంలో తిరు అంటే శ్రీ అని, మల అంటే శైలం అని అర్థం ఉంది. అంటే తిరుమల శ్రీశైలం అన్నమాట. శివకేశవులకు భేదం లేదు కదా. అలాంటప్పుడు తిరుపతిలో శివాలయం ఉండటంలో ఆశ్చర్యమేముంది? అలా తిరుపతిలో వెలసిన పవిత్ర తీర్థరాజమే కపిల తీర్థం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడ శ్రీవారి ఆలయంతో పాటు గోవిందరాజస్వామి, కోదండరామస్వామి వారి ఆలయాలున్నాయి. గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవ క్షేత్రం కూడా ఉంది. అదే కపిల తీర్థం. తిరుపతికి ఉత్తరంగా తిరుపతి కొండలకు ఆనుకొని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడికి వస్తే ప్రకృతి సుందర జలపాత దృశ్యాలు మన చూపుల్ని తిప్పనివ్వవు. ఇక్కడి ప్రశాంత వాతావరణం మనల్ని అడుగు తీసి అడుగు వేయనివ్వదు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు. ఈ ఆలయానికి ఉన్నత శిఖరమా అనిపించేలా ఉంటాయి తిరుమల కొండలు. ఆ కొండల మీద నుంచి గలగలా పారుతూ 20 అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ.
ఈ పుష్కరిణినే కపిల్ తీర్థం అంటారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. విజయనగర చక్రవర్తి అచ్యుతరాయలు ఈ తీర్థం చుట్టూ రాతిమెట్లు మంటపాన్ని నిర్మించారు. 1830ల నాటికి ఈ ప్రాంతం చుట్టూ విశాలమైన మంటపం ఉండేదని, చాలా రమ్యమైన ప్రదేశమని యాత్రికుడు, యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య వ్రాశారు. బ్రాహ్మణ సమారాధనకు ఇక్కడ కట్టి ఉన్న విశాలమైన మంటపం అనుకూలంగా ఉండేదని, ఆ చుట్టుపక్కల ఉన్న స్థలాల్లో హైదరాబాద్ రాజ్య పేష్కార్ చందూలాలా ఏర్పాటు చేసిన దాన ధర్మాలు బాగా జరిగేవని ఆయన రాశారు. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్ర చోళుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. అప్పట్లో రాయన్ రాజేంద్ర చోళ అనే చోళ అధికారి దీని నిర్మాణ సూత్రధారి. చోళులు శివభక్తులు కావడంతో దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించారట. ఆహ్లాదకరమైన కపిల తీర్థాన్ని చోళులు అభివృద్ధి చేస్తే అచ్యుత దేవరాయల హయాంలో వైష్ణవులు దీన్ని ఆళ్వారు తీర్థంగా మార్చారు. ఈ ఆలయానికి ముందు ఒక పాడుబడ్డ గుడి ఉంటుంది. అది నమ్మాళ్వార్ అనే ఆళ్వారి గుడి అని చెప్తారు. 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు దీన్ని ఆళ్వారి తీర్థంగానే వ్యవహరించారు. 16వ శతాబ్దంలో విజయనగరం నుంచి వచ్చిన ఒక దేవదాసి ఈ ఆలయానికి ఎంతో సేవ చేసిందట. ఈ ఆలయంలోని వినాయకుణ్ణి ఆవిడే ప్రతిష్ఠించిందట. కపిల తీర్థంలో కపిలేశ్వర స్వామితో పాటు కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీకృష్ణుడు, అగస్తేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఉన్నారు. తిరుపతి పట్టణ ప్రధాన బస్టాండ్ నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో అలిపిరి మార్గంలో ఉన్న కపిల తీర్థానికి చక్కని రవాణా సౌకర్యం ఉంది. తిరుమల తిరుపతి తరఫున బస్టాండ్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి ప్రతి అరగంటకు నడిచే ఉచిత బస్సుల ద్వారా కూడా మన ఆలయానికి చేరుకోవచ్చు. లెక్కకు మించిన ప్రైవేట్ వాహనాలు, ఆటోలు ఉంటాయి. మదనపల్లి, చిత్తూరు నుంచి వచ్చే బస్సులు ఈ ఆలయం మీదుగానే వెళ్తాయి. అదండి కపిల తీర్థానికి మహత్యం. ఉందా లేదా ఇప్పుడు అర్థమైంది కదా. అంతటి మహత్యం ఉన్న కపిల తీర్థాన్ని మన జీవితంలో వీలున్న ప్రతిసారి చూసి తరించాల్సిందే, చూడాల్సిందే. ఇలాంటి ఆసక్తికరమైనటువంటివి, అద్భుతమైనటువంటి అంశాలు మన దగ్గర చాలా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూడాలి, తెలుసుకోవాలి అనుకుంటే వెరీ సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం, దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని, సూచనని అందిస్తారు కదా.